హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఇవాల్టి రొటీన్ బ్లాగ్ షేర్ చేస్తున్నానండి. అందరికీ ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరము మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటాం కదండి. అయితే ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మన నంద్యాలలో ఎస్బీఐ కాలనీలో ఏవిఎం ఎంపవర్మెంట్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారండి. ఈ ప్రోగ్రాంకి మన జిల్లా కలెక్టర్ గారు గౌరవనీయులైన శ్రీమతి జి రాజకుమారి గారు వచ్చేశారు. సో చాలా సంతోషం అనిపించింది. మెయిన్గా ఇక్కడ ప్రోగ్రామ్ ఏంటంటే ఏవిఎం ఎంపవర్మెంట్ అని చెప్పేసి ఆల్రెడీ ఇంత ముందుకు ముగ్గుల పోటీ కార్యక్రమం కూడా చేసేశారు. ఆ వీడియోని కూడా నేను మీకు పోస్ట్ చేశానండి. చాలామంది బాగా మహిళలందరూ కలిసి ఎంత బాగా చేసుకుంటున్నారని చెప్పేసి కూడా చాలామంది కామెంట్ పెట్టారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏవిఎం అంటే చాలామందికి తెలియదండి. ఏ అంటే అపర్ణ గారు, వి అంటే వసుంధర గారు, ఎం అంటే మానస గారు అండి. ఈ ముగ్గురు మహిళలు కలిసి ఈ విధంగా ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియోలో ఏంటంటే కనుక స్టాల్స్ అండి. మనం ఇంట్లో బిజినెస్ చేస్తూ ఉంటాం కదా. సో మనం ఏమేం చేస్తామో అవే ఇక్కడ పెట్టేసి మన గురించి మనం చెప్పుకోవటం, ఈ విధంగా చేస్తాము, ఇలా చేస్తాము అని చెప్పేయటం అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలాగా కలెక్టర్ మ్యామ్కి చెప్తూ ఉన్నారు. ఆవిడ గారు కూడా చాలా ఓపికగా వింటూ ఉన్నారు. నాకు చాలా సంతోషం అనిపిస్తుందండి. ప్రతి ఒక్కరిని కూడా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. చాలామందికి ఏంటంటే మహిళలు ఏం బిజినెస్ చేస్తామబ్బా, ఏముంటాయబ్బా అని అనుకునే వాళ్ళు ఈ మొత్తం వీడియో చూస్తే చాలా ఉపయోగకరమైనటువంటి వీడియో అండి. అలాంటి వాళ్ళు తప్పకుండా ఈ వీడియో చూడండి, మీకే తెలుస్తుంది. నాకే ఆశ్చర్యం అనిపించిందండి, ఇన్ని బిజినెస్లు చేయొచ్చా ఆడవాళ్ళు ఇంట్లో ఉండి. ఇదనే కాదండి, ప్రతి ఒక్కటి మనం బిజినెస్ చేయాలి అంటే ఇంట్లో వాళ్ళు మనం ప్రోత్సహించాలి, మనకు సంకల్పం ఉండాలి. అది చిన్నదా పెద్దదా అని అనుకోవద్దండి. ఏదైనా కూడా ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ పై మెట్టు ఎక్కాలి, కానీ ఒకేసారి కింది మెట్టు ఎక్కి పై మెట్టుకి కాలు పెట్టామంటే దబగ్గిన పడతామండి. అలా కాకుండా ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేయాలి. మనకు వంట చేసేది 10 గంటలకు 10:30 కల్లా అయిపోతుంది. ఆ తర్వాత ఖాళీగా ఉండకుండా ఇంట్లో ఇలాగ బిజినెస్ చేస్తే మనం కూడా మన శ్రీవారికి సగం తోడ్పాటుగా సహాయం చేసినట్టుగా ఉంటుంది అనేది నా ఉద్దేశం అన్నమాట. ఇంకా ఇక్కడ చూడండి, మామూలుగా పెయింటింగ్ వేసేవాళ్ళు, అలాగే ఇన్స్టెంట్గా పొడులు చేసేవాళ్ళు, అలాగే బ్యూటీషియన్స్ ఇక్కడికి అందరూ వచ్చేసారు. ఇంకా ఇక్కడ చూడండి, ఫెమినా బ్యూటీ పార్లర్ ఓనరు వేదవతక్క అనమాట. మెయిన్గా ఏంటంటే మేము చాలా రోజుల నుంచి అక్క వాళ్ళ బ్యూటీ పార్లర్ కూడా వెళ్తూ ఉంటాము. చాలా సంవత్సరాల నుంచి కూడా నంద్యాలలో పెట్టారండి. బేకర్స్ పార్క్ మామూలుగా టీటీడీ లైన్ ఉంటుంది కదా, అక్కడ ఉంటుందన్నమాట అక్క వాళ్ళ బ్యూటీ పార్లర్. అలాగే శారీస్ వాటితో పాటుగా మనకు కాటన్ శారీస్కు ప్రింట్ కూడా వేయిస్తారు. ఇంకా ఆ తర్వాత మా చెల్లెలు వాళ్ళ ఆడపడుచు ధరణితో కూడా మాట్లాడుతూ ఉన్నాను. కొరియన్ ప్రోడక్ట్స్ ఉన్నాయని చెప్తూ ఉన్నానండి. నమస్తే అండి, అందరికీ బాగుంది. వెల్కమ్ అండి. ఇక్కడికి వచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్. మా వినపాన్ని తీసుకొని ఇంత దూరం వచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ అండి. మేము చిన్నగా చేద్దాం అనుకున్నాం సార్. కలెక్టర్ మ్యామ్ రావడం వల్ల మా ప్రోగ్రామ్ చాలా చాలా గ్రాండ్ సక్సెస్ అయ్యింది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. వచ్చిన ప్రతి ఒక్క గెస్ట్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. మేము ముగ్గురం జస్ట్ ఒక చిన్న థాట్ అండి, నేను జస్ట్ ఐడియా ఇచ్చాను, ఇంకా అలా స్టార్ట్ అయిపోయాము. ఇలా మా జర్నీ ఇక్కడ వరకు చేసే మహిళలందరికీ కూడా కలెక్టర్ మ్యామ్ వచ్చినందుకు వాళ్ళందరూ చాలా సంతోషపడ్డారు మేడం. మీ వల్ల వాళ్ళందరికీ కూడా కొత్త లైఫ్ వస్తుందనేది అనుకుంటున్నాం. చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళందరికీ కూడా ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది మేడం. మేము ఈ ప్రోగ్రాంలో ఉన్నాము, మేడం ఆ ప్రోడక్ట్స్ చూసారు అనేది. జనరల్గా వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతోనే మిమ్మల్ని పిలవడం జరిగింది. మేము పిలుస్తూనే మీరు వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు మ్యామ్. కలెక్టర్ గారికి, ఇక్కడ వచ్చిన మహిళా మండలందరికీ ఇచ్చేసినందుకు కలెక్టర్ గారు కూడా ఇలా స్టాల్స్ కూడా నేను ఎగ్జిబిషన్లో హైదరాబాద్ ఎగ్జిబిషన్లో కూడా స్టాల్ కండక్ట్ చేశాను. తర్వాత కర్నూలులో కూడా స్టాల్ కండక్ట్ చేశాను. ఇప్పుడు మేడం వచ్చినందువల్ల లేడీస్ అందరికీ చాలా చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. వీళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా పనిచేసుకోగలుగుతారు. థ్యాంక్స్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో మేడం థ్యాంక్ యూ మేడం. మీరు వస్తున్నారని చెప్పేసి వరుసగా చెప్తే ఖచ్చితంగా వచ్చాను. ఆల్రెడీ మీరు నన్ను చూసే ఉంటారు.
ఇంకా మెయిన్గా ఏంటంటే నంద్యాలలో మామూలుగా 2 ఛానల్స్ బయటకు వచ్చాయి. మాది సఖీ డైరీస్ ఛానల్ ఒకటి, అలాగే మా ఇంటి హర్వీలు అని 2 వచ్చాయి అనమాట. మా ఛానల్లో అయితే అంటే ఫ్యామిలీ ఎలా ఉండాలి, ఏంటి, పెద్దవాళ్ళతో ఎలా మెలగాలి, వంటలు ఎలా చేసుకోవాలి, మెయిన్గా రాయలసీమ వంటలు అంటే మా ఛానలే వస్తుంది మేడం. అదనమాట మెయిన్గా ఏంటంటే మహిళా దినోత్సవం అంటే ప్రతి ఒక్కరు మహిళలు అందరూ అంటే ముందుకు రావాలి అనేది నా సంకల్పం అన్నమాట. ప్రతి ఒక్క మహిళ వంట అయిపోయిన తర్వాత ఖాళీగా 10:30 నుంచి ఖాళీగానే కూర్చుంటాము. ఏదో ఒక పని చేయాలి. మరి ఏదైనా కూడా ఫస్ట్ చిన్నగా భావించకూడదండి. నేను కూడా వంట చేసినప్పుడు అందరు నువ్వు వంట చేస్తున్నావా, నువ్వు ఎలా సక్సెస్ కావాలి. మెయిన్ గా మా రాయలసీమ ముద్దపప్పు అండి. మేము ఎక్కువగా కుండలో చేసుకుంటాం మేడం. మీ పప్పు చూపిస్తున్నారు, మీరు ఎందుకు ఇంకా ఎన్నాళ్ళకో బయటకు వస్తారని అన్నారు. నాకు ఆ పప్పు రొట్టెనే హైలైట్ అయ్యాయి మేడం. నిజంగా చెప్తున్నా, ఆ పప్పు రొట్టెనే నాకు మిలియన్స్ వచ్చాయి మేడం. పప్పు ఎలా చేసుకోవాలి, ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు కుక్కర్లు, రైస్ కుక్కర్లు అలా వాడుతూ ఉన్నారు. మేమైతే ఇప్పటికీ కుండలోనే వండుకుంటున్నాము, మామూలుగా సర్వలోనే అన్నం చేసుకుంటున్నాము. సో ఇది వాడటం వల్ల ఎలక్ట్రీషియన్ వెళ్ళ కూడా మనకి గ్యాస్ ప్రాబ్లం వస్తాయి. కుక్కర్లో పెట్టే 10 నిమిషాలు అయిపోతుంది కదా అని అనుకుంటున్నారే తప్ప మన హెల్త్ ఇష్యూస్ వస్తాయని ప్రతి ఒక్కరు గమనించట్లేదు. సో ఇలా చేసుకోవాలి, అలా చేసుకోవాలి అని మా పిల్లలు కానీ మెయిన్ మా అత్తమ్మ మమ్మల్ని పుష్ చేసింది మేడం. ప్రతి ఒక్కటి అంటే ఆమె ఆలోచన చేసుకోకుండా ఏదో ఒక భాషలో మాట్లాడుతుంటే ఆమె కోసం కూడా లైక్ చేసే వాళ్ళు ఉన్నారు. సో ప్రతి ఒక్క మహిళ నాకు అసలు ఈ రోజు ఇలా పెట్టారంటే ఆడవాళ్ళు ఇంకా ఎంత ముందుకు రావాలి, ఎన్ని కూడా మనము బిజినెస్ పెట్టుకొని చేసుకోవచ్చు అనేది ఈరోజు తెలుస్తుంది మేడం. వంటనే కాదని ప్రతి ఒక్కరు ముందుకు రావాలి మహిళలు అనేది నా సంకల్పం అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మమ్మల్ని కూడా ప్రమోట్ చేయాలి. మేము కూడా ఒక లింక్ మాకు పెట్టండి. మేము కూడా మా జిల్లా లెవెల్లో మాకు కూడా దాదాపు 5,000 వరకు ఉంటారు స్టాఫ్ అంతా కలిసి. సో మేము కూడా మీ ఛానల్ ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. మా యాక్టివిటీస్ కూడా మేము ప్రమోట్ చేయవలసిందిగా కోరుతున్నాము. మహిళా దినోత్సవానికి కూడా మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్న ఎంటర్ప్రైనర్స్ అందరినీ కూడా మేడం గారి తరఫున మేము ఇన్వైట్ చేస్తున్నాము. మన మార్చి 8న జరిగే ఎల్కేఆర్ ఫంక్షన్ హాల్ లో మహిళా దినోత్సవానికి 10 నుంచి 12:30 వరకు కార్యక్రమం జరుగుతుంది. ఓకే, మీరు మాట్లాడుతున్నాను అడిగారు. మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి. నమస్తే మేడం గారికి, వాళ్ళకి అందరికీ నమస్తే. నా పేరు లావణ్య. నేను వృక్షయజ్ఞం అనే ఒక స్వచ్ఛంద సేవా సంస్థ మీకు నేను ఎక్కడమ్మా ఎక్కడమ్మా నువ్వు లేనిది ఏమిటి నువ్వు చెయ్యలేనిది. డాక్టరు అయినావు, సినియాక్టరు అయినావు, కలెక్టరు అయినావు, ఇంజనీరు అయినావు. ఎక్కడమ్మా ఎక్కడమ్మా నువ్వు లేనిది ఏమిటి నువ్వు చెయ్యలేనిది. కార్యక్రమానికి రావడానికి కారణం రిపబ్లిక్ డే రోజు January 26 ఆ రోజు వసుంధర గారు కూడా ఒక స్టాల్ పెట్టారు. నేను ఆ స్టాల్ ని చూసినప్పుడు తనని అప్రిషియేట్ చేశాను అనమాట. జిఎం ఇండస్ట్రీస్ గారు అప్పుడు నాకు చెప్పారు ఢిల్లీలో కూడా ఒక స్టాల్ ఎగ్జిబిట్ చేశారు అని. తర్వాత నన్ను కలిసి మేడం మీరు ఖచ్చితంగా మేము ఒక చిన్న ప్రోగ్రామ్ ఉమెన్స్ డే సందర్భంగా ఆర్గనైజ్ చేసుకుంటాం, మీరు రావాలి అని చెప్పాను. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే యూ హ్యావ్ ఆర్గనైజ్డ్ వెరీ బిగ్ ప్రోగ్రామ్ అండ్ వెరీ వెల్ ఆర్గనైజ్డ్. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంతమంది ఉమెన్ మీ యొక్క ఎక్స్పర్టైజ్ ని మీరు ఇక్కడ చూపించారు. ఎంత అంటే మాటల్లో చెప్పలేను అనమాట. నేను ఒక కలెక్టర్ గా అంటే జిల్లాలో ఇంకా ఇలాంటి వాళ్ళని ఎంత మందిని తయారు చేయాలా అన్న ఆలోచన నాకు ఎక్కువగా ఇక్కడికి వచ్చాక అనిపిస్తూ ఉంది. అందుకని చాలా ఐ అప్రిషియేట్ ప్రతి ఒక్కరికి కూడా. ఇంతవరకు మీరు రానిచ్చారు అంటే ఫస్ట్ అది మీలో ఉన్న తపన అండ్ మీలో ఉన్న శక్తి. దానికి మీ ఒక స్కిల్ మీరు ఒడిసి పట్టుకున్నారు. మీ తపనకి మీలో ఉండే ఎనర్జీకి, మీలో ఉండే ఎంతూజియాజంకి ఆ స్కిల్ తోడైంది. కానీ సపోర్ట్ రాదు. కారణం ఏంటంటే ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలి, ఆ సపోర్ట్ మీకు అందింది. ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఉండాలి, ఆ సపోర్ట్ అందింది. మరింత మందికి మీరు సపోర్ట్ ఇవ్వగలిగారు. చాలా మందికి ఇన్స్పిరేషనల్ గా నిలుస్తూ ఉన్నారు. మనం అర్థం చేసుకోవాలి, ఇంకా బాధపడుతున్న మహిళలు ఉన్నారు, వీటన్నింటినీ అధిగమించి అద్భుతాలు సృష్టించిన మహిళలు కూడా ఉన్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి అన్నది ఆలోచించుకోవాలి. ఇలా సమస్యల్లో ఉన్న వాళ్ళకి మన చెయ్యి అందించాలి, నేనున్నాను అని భరోసా ఇవ్వాలి, వాళ్ళని పైకి లాగాలి, స్వశక్తితో నిలబడడానికి మనం తోడ్పాటును అందించాలి.
సక్సెస్ఫుల్ గా ఎదిగిన వాళ్ళకి అభినందించాలి, వాళ్ళ నుంచి ఎంత నేర్చుకోగలమో అంత నేర్చుకోగలగాలి. ఈ రెండు చేయాలి. ఈ రెండు గ్రూప్స్ కాకుండా చాలా మంది బయటకు వచ్చి చెప్పుకోలేని మహిళలు కూడా ఉంటారు. వాళ్ళ సమస్యల్ని వాళ్ళలోనే ఉండిపోయి కుంగిపోతున్న వాళ్ళు కూడా ఉంటారు. అటువంటి వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాలి. సో ఈ ఉమెన్స్ డే కార్యక్రమం చేస్తున్నాము అంటే మొత్తం అందరు మహిళలను దృష్టిలో పెట్టుకుని మనం ఏ కార్యక్రమాన్నైనా మనం చేయాల్సింది ఉంటుంది. ఇదంతా ఒక ఎత్తు. రెండవది చూస్తే ఇంట్లో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మీరు చూసుంటారు. ప్రతి ఇంట్లో ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఉండాలి. 1 ఎంటర్‌ప్రెన్యూర్ ఫర్ 1 ఫ్యామిలీ. ఆ కాన్సెప్ట్ మీదుగా మనం వెళ్తూ ఉన్నాం. అంటే దగ్గర మన జిల్లాలో చూస్తే 6 లక్షల హౌస్ హోల్డ్స్ ఉన్నాయి, 20 లక్షల పాపులేషన్ ఉంది. అంటే నేను ఈ రోజు మీకు మెసేజ్ ఇచ్చేది ఏంటంటే ఇక్కడ ఎగ్జిబిట్ చేసిన ఒక 100 మంది 200 స్టాల్స్ మనం పెట్టి ఉండొచ్చు, కానీ ఇలాంటివన్నీ రావాలి. 6 లక్షల కుటుంబాల నుంచి చేరగలిగే స్థాయికి మనం వెళ్ళాలి. ప్రతి కుటుంబం నుంచి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ రాణించాలి. చేయగలమా? ఖచ్చితంగా చేయగలం. తలుచుకుంటే ఏమీ చేయలేనిది ఉండదు. కారణం ఏంటంటే ఉమెన్ సచ్ మెటిక్యులస్ ప్లానింగ్ చేస్తాం మనం. ఎప్పుడన్నా మనం ఏదైనా సక్సెస్ అవ్వాలి అంటే 200%, 300% ప్లానింగ్ చేస్తేనే 100% ఎగ్జిక్యూట్ చేయగలం. 100% ప్లానింగ్ ఉంటే 25%, 50% మాత్రమే ఎగ్జిక్యూట్ చేయగలం. ప్లానింగ్ లో ఉమెన్ చాలా బాగా చేస్తారు, వెరీ మెటిక్యులస్ ప్లానింగ్ చేస్తారు. ఎటువంటి ప్లానింగ్ చేస్తారు అంటే భవిష్యత్తులో వచ్చే కష్ట నష్టాలను కూడా అంచనా వేసుకుని, బేరీజ్ వేసుకుని ఈ రోజు ప్లానింగ్ చేస్తారు. అది ఉమెన్ లో ఉండే సచ్ బెస్ట్ క్వాలిటీ. అలాంటి ఉమెన్ అందరినీ కూడా నేను ఈరోజు చూశాను. సో మనం ప్రతి ఒక్క ఇక్కడున్న ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ మరో 10 మందికి మనం సపోర్ట్ ఇవ్వాలి. పీడీ మెప్మా గారు మాట్లాడుతూ ఈడీబీ ద్వారా మేము కూడా చాలా మందికి ట్రైన్ చేయడానికి ముందుకు వచ్చి వెళ్తూ ఉన్నాం. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి కూడా. మేడం, థ్యాంక్ యూ మేడం. మీరు ఉమెన్ సంబంధించిన అన్ని విషయాలను ఇక్కడ తెలియపరచడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఈ ఉమెన్స్ డేకి చాలా రేర్ అవకాశం, ఒక మహిళా కలెక్టర్ ఆధ్వర్యంలో ఉమెన్స్ డే చేసుకోవడం అనేది చాలా రేర్ అవకాశం. మాకు అవకాశం మీ వల్ల వచ్చింది. సో ఈరోజు అందరికీ ఇన్స్పైరింగ్ గా ఈ ప్రోగ్రామ్ నడిచింది మేడం. మీరు అన్నట్టు ముందు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చాలా జరుగుతాయని ఆశిస్తూ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. రాజును అయితే ఇన్వైట్ చేయడానికి నేను ఒకసారి వచ్చాను. అపర్ణాసన, మానస, మేము ముగ్గురు కలిసి ఈ ప్రోగ్రామ్ చేయాలని, అది ఏవిఎం ఎంపవర్మెంట్ అని చెప్పి ఒక చిన్న ఆర్గనైజేషన్ లాగా మేము దగ్గర ఆడుకొని ఇలా స్టార్ట్ చేసాము. సండే ఆదివారం కూడా బాల వికాస్ క్లాసెస్ రన్ అవుతుంది మేడం. పిల్లలందరికీ, చిన్న పిల్లలందరికీ భారతీయ సంస్కృతి గురించి ఫ్రీగా క్లాసెస్ ఇస్తాం మేడం. ఏ వయసు పిల్లలైనా రావచ్చు. పుట్టపర్తి సాయిబాబా దగ్గర నుంచి అభ్యాసి వస్తారనమాట. దాంట్లో వాళ్ళందరూ వాళ్ళు వచ్చి టీచ్ చేస్తారు మేడం. ఆర్గనైజ్ చేసేది మేము. ఈరోజు మన గిన్నీస్ బుక్ రికార్డ్ గ్రహీతకి మన కలెక్టర్ గారి చేత సన్మానం జరుగుతున్నది. ఇది కూడా మన దృష్టంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ కమింగ్. ఏవిఎం ఎంపవర్మెంట్ ఇది చాలా కన్నుల పండుగ జరుగుతుంది. ఒక ఎంటర్‌ప్రెన్యూర్స్ అందరూ కలిసి మన మహిళా కలెక్టర్ గారిని ఈ సందర్భంగా సన్మానించుకోవడం అనేది చాలా విశేషంగా భావిస్తున్నాం. మేడం గారికి కూడా ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. నాకైతే చాలా సంతోషంగా ఉంది. అసలు అక్కడ స్పీచ్ ఇచ్చిన తర్వాత కూడా నాకు ఒకలాంటి ఉత్సాహంగా అనిపించింది అనమాట. ప్రతి ఒక్కరు కష్టపడాలి, ఏదో ఒక పని చేయాలి అన్నట్టుగా బాగా చెప్పారు. అలాగే ఇంకా మెయిన్గా ఏంటంటే ఇక్కడ స్టాల్స్ అన్ని పెట్టారు కదండి. మాకు పూర్తిగా వీడియో తీయటానికి అయితే వీలు కాలేదు. సరే కొంచెం ఉన్నంతలో అయినా వీడియో తీద్దామని చెప్పేసి మేడం గారు వెళ్ళిన తర్వాత ఈ విధంగా వీడియో తీసుకుంటూ ఉన్నాను. నేను ఎందుకు చేస్తూ ఉన్నానంటే నా వంతు సహాయంగా ప్రతి మహిళ ముందుకు రావాలి అనేది నా సంకల్పం అండి. చాలా మంది కూడా మన సబ్స్క్రైబర్స్ కలిశారు, చాలా బాగా చేస్తున్నారండి, బామ్మగారు బాగున్నారా, పిల్లలు బాగున్నారా అంటుంటే నాకు చాలా 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 సంతోషం అనిపించింది. అయితే ఇక్కడ ఏంటంటే గాన ప్రతి ఒక్కరి దగ్గర ఒక్కొక్క కళ ఉందండి. ఇన్ని చేయొచ్చా మనము? ఇక్కడ చూడండి కాటన్ శారీస్ ఉన్నాయి కదా. మనం మామూలుగా వైట్ క్లాత్ ఉంటుంది, మనం ఏ అచ్చు వేయించుకోవాలనో అవి వేయించుకోవచ్చండి. చాలా మటుకు నంద్యాల వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఒక 3 మెంబర్స్ ఏమో అనంతపురం వాళ్ళు ఉన్నారనమాట. ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడ మామూలుగా అంటే మనకు పెళ్ళికి కావాల్సిన సామాగ్రి అంతా వీళ్ళ దగ్గర దొరుకుతుందంట, అన్నీ అరేంజ్ చేస్తారంట అండి. వీళ్ళు అనంతపురం వాళ్ళు అనమాట. అందులో మన సబ్స్క్రైబర్స్ కూడా అండి చాలా బాగా అన్నీ చూపించారు. ఈ విధంగా మేము చేస్తాం మేడం, ఇలాగా మా ఫోన్ నంబర్ తీసుకోండి అని అంటూ ఉన్నారు. సో ఇట్లాగా చేయడం అంటే చాలా గ్రేట్ కదండి. ఎంతో ఓపిక ఉండాలి, ఇంట్లో వాళ్ళు కూడా సహకరించాలి. మనము ఏ పని చేయాలన్నా కూడా సంకల్పం అనేది ముఖ్యమండి. అలాగే పట్టుదల, ఒక పనిని పట్టుకున్నాము అంటే అది నెరవేర్చాలండి.
చాలామంది కూడా చదువుకోవాలని అనుకునే వాళ్ళు పెళ్ళైన తర్వాత సాధించి పెద్ద పెద్ద ఉద్యోగాలు కూడా సాధించారండి. అలాగే ఆడవాళ్ళు ఏ పనిని అనుకున్నా కూడా 100% సక్సెస్ చేస్తారండి. ఇంట్లో అన్నీ చూసుకొని, పిల్లలను చూసుకొని, సరైన టైంకి భోజనం పెట్టేసి ఆ తర్వాత నైట్ అంతా కూడా చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా ఇక్కడ చూడండి, పంచలోహాల ఆభరణాలు అని చెప్పేసి చాలామంది బ్యాంగిల్స్ అలాగే ఉంగరాలు అలాగా చేయించుకుంటూ ఉన్నారు. ఇంకా ఇక్కడ అక్క వాళ్ళు మాత్రం ఇన్స్టంట్ పొడులు అండి. కొన్ని మామూలుగా ఎండలకు తట్టుకోలేకుండా ఉండేవాళ్ళు కూడా మజ్జిగలో కలుపుకోవటము, అలాగే కొంచెం గోరువెచ్చని నీళ్ళలో కలుపుకోవడం, అలాగే ఇన్స్టంట్ పొడులు అయితే తయారు చేసేసారు. చిన్నకైనా పెద్దవాళ్ళకైనా ఏస్తూ సంబంధం లేదు, షుగర్ ఉండదు, ఆర్గానిక్ జాగరే ఉంటుంది కాబట్టి. ఇంకా ఆ తర్వాత ఇక్కడ బ్యాంగిల్స్కి మామూలుగా థ్రెడ్ బ్యాంగిల్స్ ఉంటాయి చూడండి, అవి అలాగనే డ్రెస్సెస్, ఈ విధంగా మనం బిజినెస్ చేయటం వల్ల ఏంటంటే మనకు అంతో ఇంతో చేతిలో డబ్బులు తిరుగుతూ ఉంటే మన అవసరాలకు ఉపయోగపడతాయి కదా అన్నట్టుగా నేను చెప్తూ ఉన్నాను. ఇంకా అలాగే ఇక్కడ మామూలుగా ఆవు నెయ్యి అలాగే గేదె నెయ్యి ఈ విధంగా మేము అమ్ముతూ ఉన్నామని చెప్తూ ఉన్నారండి. చాలా స్వచ్ఛమైనటువంటి నెయ్యి ఇంట్లోనే మేము తయారు చేస్తామని చెప్తూ ఉన్నారు. అలాగే హోమ్మేడ్ సోప్స్, ఇంకా మనకు తేనె, మీకు తేనె గురించి తెలిసినో లేదో కానీ ఇంతకుముందు కూడా నేను ఒక వీడియోలో షేర్ చేశానండి. మనకు పంట మీద ఏ ఫ్లేవరు అంటే నూగుల చెట్టు వేసామనుకోండి నూగుల ఫ్లేవరు, వాము చెట్టు వేసామనుకో వాము ఫ్లేవరు, అలాగా ఏ చెట్టు మీద మనము తేనె పడతామో ఆ ఫ్లేవర్తో తేనె వస్తుందన్నమాట. ఒరిజినల్ తేనె అండి, చాలా బాగుంది. ఇంకా అలాగే ఇక్కడ కూడా మనకు హోమ్మేడ్ సోప్స్, ఫేస్ ప్యాక్లు ఇలాగ తయారు చేస్తాం మేడం మేము ఇంట్లోనే అని చెప్తూ ఉన్నారు. ఇంకా ఆ తర్వాత జూట్కి సంబంధించినవి, అలాగే నైటీలు, కొంతమంది ఇంట్లోనే క్లాత్ తీసుకొని నైటీలు కుడుతూ ఉంటారు కదా, అలాగే కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కళలను నిరూపించుకున్నారండి. చాలామందికి తెలుసు కానీ ఇలాగ పెడితే మన అందరికీ తెలుసు అన్నట్టుగా ఈ విధంగా కండక్ట్ చేశారు. అలాగే పెయింటింగ్ అండి, మామూలుగా శారీస్ కొనుక్కొనైనా వాళ్ళకి ఇస్తే పెయింటింగ్ వేసిస్తారు, లేదు అంటే పెయింటింగ్ వేసిన శారీస్తోనైనా మనం కొనుక్కోవచ్చు. ఇంకా అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్, మనకు మొత్తం అన్ని ముహూర్తం రోజు ఏ విధంగా అరేంజ్ చేయాలి ఎలాగా అనేది మొత్తము ఇలాగా వీళ్ళు చేస్తారంట. ఇంకా ఆ తర్వాత ఇక్కడ పొడులండి, మజ్జిగలో వేసుకున్నటువంటి పొడులు, అలాగే పానీపూరి, ఇన్స్టెంట్గా పానీపూరి ఎలా చేసుకోవాలి, ఇన్స్టెంట్గా ఇడ్లీ ప్రీమిక్స్, దోశ ప్రీమిక్స్ ఇలాగా అన్నీ ఉంటాయి. మనము నైట్ ఊకే జస్ట్ అట్లా నీళ్లు పోసి తడిపి పెట్టుకొని ఉదయం వేసేసుకోవచ్చు అని చెప్తూ ఉన్నారు. అలాగే పానీపూరి, అలాగే వీళ్ళ హోటల్ కూడా బాలాజీ కాంప్లెక్స్లో ఉందంటండి. అలాగే ఇక్కడ మాత్రం మామూలుగా రకరకాల డిజైన్ బ్లౌజెస్ కుట్టారని చూపిస్తూ ఉన్నారు. చాలా బాగా కుట్టారండి, ఒక్కొక్కరు ఒక్కొక్క కళను నిరూపించుకుంటూ ఉన్నారనమాట. ఇంకా ఇక్కడ ఇవే కాకుండా చాలా స్టాల్స్ పెట్టారండి, నేనైతే అన్నీ కవర్ చేయలేకపోయాను. మెయిన్గా ఏంటంటే ఇందులో మామూలుగా లేడీస్ డేట్ వచ్చినప్పుడు ఏవి ప్యాడ్స్ వాడాలి అనేది చాలా క్లియర్గా చెప్పారు. అలాగే డ్రై ఫ్రూట్స్వి బిస్కెట్స్ ఎలా చేయాలి, అలాగే నన్నార్, ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కదండి, నన్నార్ ఇంట్లోనే మనం ఎలా చేసుకోవాలి, ప్రతి ఒక్కటి కూడా మన ఇంట్లోనే ఉండి మనం బిజినెస్ ఎలా చేసుకోవాలి అనే విధంగా ఇక్కడ స్టాల్స్ పెట్టేశారు. ఇది ఎలక్ట్రికల్ వెహికల్ మేడం, ఇది 10 రూపాయలు ఛార్జింగ్ పెడితే మనం 140 కిలోమీటర్స్ అంటే మంత్లీ 3000 రూపీస్ అవుతుంది ఎక్స్పెండిచర్. సో ఆ ఎక్స్పెండిచర్ను మనం తగ్గించుకొని పర్యావరణాన్ని పరిరక్షించాలి అంటే ఖచ్చితంగా మనము ఇప్పుడు గవర్నమెంట్ అంతా కూడా ఎలక్ట్రికల్ను ప్రమోట్ చేస్తూ ఉంది. సో అందులో భాగంగా మేము 75,000 రూపీస్కి ఒక బైక్ని సేల్ చేస్తున్నాం మేడం. మామూలుగా అయితే 135 రిజిస్ట్రేషన్ మేడం, నాన్ రిజిస్ట్రేషన్ 75,000కి వస్తుంది మేడం. సో మనం మన దగ్గర ఉన్న పెట్రోల్ బైక్ను ఎక్స్చేంజ్ చేసుకొని కూడా మనం దీన్ని కొనుక్కోవచ్చు. నెక్స్ట్ ఆ కొనుక్కున్న తర్వాత మనం ఈఎంఐ లాగా కూడా మన పెట్రోల్కు సేవింగ్ అయ్యే డబ్బుని ఈఎంఐ రూపంలో పే చేస్తే మన బైక్ మనకు సొంతమవుతుంది. సో దానివలన మనము మనీ సేవింగ్ చేయొచ్చు, పర్యావరణాన్ని పరిరక్షించవచ్చు, పెట్రోల్ కాలుష్యాన్ని నివారించవచ్చు. మా పిల్లలు స్టూడెంట్స్ అన్నమాట. ఇంకా ఆ తర్వాత ఇక్కడ ఈ మేడం వచ్చేసి గుడ్ షెపర్డ్ స్కూల్లో జాబ్ చేశారంటండి. ఆ తర్వాత ఈ విధంగా ఇలాగ బిజినెస్ మొదలు పెట్టారనమాట. ఇంకా ఆ తర్వాత ఇక్కడ మా ఇంటికి ఒకసారి వచ్చారండి వీళ్ళు. సో గుర్తుపట్టి మళ్ళీ తర్వాత మేడం మీరు గుర్తుపట్టినారా మమ్మల్ని అని అంటూ ఉన్నారు. సరే నేను గుర్తుపట్టానని చెప్పాను. వీళ్ళు కూడా ఈ విధంగా రకరకాల ప్రమిదలు, షోకేస్వి, దీపాలు ఇలాగ అమ్ముతూ ఉన్నారు. ఇంకా మెయిన్గా నాకేంటంటే మహిళా దినోత్సవం అంటే గుర్తొచ్చేది, కేశవరెడ్డి స్కూల్లో మహిళలందరికీ పోటీలు పెట్టేవాళ్ళండి. అది కూడా మా పెద్దమ్మాయి ఫ్రెండ్ వాళ్ళ మమ్మీకి మాకీనే పోటీ పడేదన్నమాట.
మాకు ఎన్జిఓస్ కాలనీలో ఎక్కువగా గ్రౌండ్ ఉండేది, చక్కగా పోటీలు పెట్టేవాళ్ళు. ఇంటికి ఏదో ఒక చిన్న గిఫ్ట్, చిన్న బాక్స్తోనైనా ఇంటికి వచ్చేదాన్ని. మీరు కూడా అంతేనా? తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఆ తర్వాత ఇక్కడ ఏవిఎం ఎంపవర్మెంట్లో మామూలుగా మానస గారు అని చెప్పాను కదండి, ఇక్కడ నిలబడింది మానసానే అనమాట. వాళ్ళు 1 గ్రామ్ గోల్డ్ అలాగే బ్యూటీ పార్లర్ పెట్టారు. అలాగే అపర్ణ గారండి, వాళ్ళు కూడా బంగారు షాప్ పెట్టారనమాట. ఇంకా వసుంధర గారని వాళ్ళు కూడా జూట్ బ్యాగ్స్ పెట్టారండి. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా బిజినెస్ చేస్తూ ఈ విధంగా ఏవిఎం ఎంపవర్మెంట్ అని చెప్పేసి ఇలాగ ప్రోగ్రామ్ కండక్ట్ చేసేసారు. కాబట్టి ఈరోజు అయితే నాకు చాలా సంతోషం అనిపించింది. మెయిన్గా ఆడవాళ్ళు ఇన్ని బిజినెస్ చేయొచ్చా అని తెలుసుకున్నాను. ఇవాల్టి వీడియో అందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో షేర్ చేశానండి. ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. హ్యావ్ ఏ నైస్ డే. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. బాయ్ అండి.